ఎక్కువ కాలం ఆగలేను. ఏదో ఒక రోజు తను మంచి మూడ్లోకి రాగానే చెప్పేస్తాను. అన్నట్టు బ్రో, చెప్తే తను ఊ అంటుంది కానీ ఊహు అనదు. ఆ నమ్మకం నాకుంది. అప్పుడొచ్చి నిన్ను కలిసి చెప్తా. అప్పుడు చెప్పు బ్రో, కంగ్రాచులేషన్స్. అయ్యో బ్రో, నా ప్రేమ ప్రయాణం గురించి చెప్తూ నీ ప్రయాణం సంగతి మర్చిపోయాను. ఎక్కడికి వెళ్ళాలి, నేనెక్కడ డ్రాప్ చేయాలి చెప్పు బ్రో. నీ లవర్ ఉన్న చోటుకేగా. ఏమైంది బ్రో? ఆ రోజు చాలా హ్యాపీగా వెళ్ళావు, ఇప్పుడేమో ఏదో పోగొట్టుకున్న వాళ్ళ డల్గా ఉన్నావు. ఏం జరిగింది? నీ లవర్ నీ లవ్ను ఒప్పుకోలేదా? ఒప్పుకుంది. ఇంకంతా పండుగగా అనే నేను అనుకున్నా. అంటే మేమిద్దరం కొంతకాలం ప్రేమ పండగ చేసుకున్నాం, ప్రేమ విందు చేశాం. ఆ తర్వాతే విధి మాతో విచిత్రంగా ఆడుకుంది. నాతో తప్పు చేయించింది. దానివల్లే నాకు ఊహించిన శిక్ష పడింది. అదే తను నాకు దూరం అవడం. అలా నా లవ్ డిస్టర్బ్ అయిపోయింది. సారీ బ్రో. ఈ ఆడపిల్లలున్నారే ఇంతే బ్రో. ప్రేమ చివరి అంచు వరకు మనతో అడుగులు వేస్తారు, కానీ ఒక్కసారి వెనక నుంచి అమ్మా నాన్నల పిలుపు వినిపిస్తే చాలు మనల్ని అగాధంలోకి తోసేసి వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. తర్వాత మన పరిస్థితి చేతిలో మందు సీసా, భుజం మీద సాలువ. ప్రేమ కీర్తనలు పాడుకుంటూ చస్తూ బతికేయడమే. పోన్లే బ్రో, నీ లవ్ సక్సెస్ అయిందిగా చాలు. నువ్వు అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పి ఆమె నొప్పించి పెళ్లి చేసుకుని హాయిగా లవ్ను ఎంజాయ్ చేయి. కనీసం నాకు పోయిన ప్రేమ నీకు దొరికిన ఆనందమే. నీలాంటి మంచివాడికి ప్రేమ దూరం అవ్వకూడదు. థ్యాంక్ యూ బ్రో. నిజంగా నిజమైన ప్రేమికుడు అంటే నువ్వే. నీకు ప్రేమ విలువ తెలుసు, కనుకే నీ ప్రేమ ఫెయిల్ అయినా నా ప్రేమను ఎంకరేజ్ చేస్తున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడికి బ్రో? వెళ్తాను. అదే ఎక్కడికి? తెలీదు. నేను దేవదాసుని అవ్వలేదు కానీ బహుదూరపు బాటసారిని. నాది నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ. బ్రో, నీ లవర్ ఎవరో కానీ దురదృష్టవంతురాలు బ్రో. నిన్ను మిస్ చేసుకుంది. చాలా బ్యాడ్ లక్. హలో, ఎవరు? ఆంటీ, నేను కార్తీక్ని మాట్లాడుతున్నాను. బాగున్నారా? బాగున్నా బాబు. నేను ఒకసారి సీతతో మాట్లాడాలంటీ. ఏమండి, కార్తీక్ ఫోన్ చేశాడు. సీతతో మాట్లాడాలి అంటున్నాడు. సరే ఇవ్వు. సీత, కార్తీక్ బాబు లైన్లో ఉన్నాడు, మాట్లాడు. హలో. హాయ్ సీత మహాలక్ష్మి. హాయ్. డిన్నర్ అయిపోయిందా? ఏంటి సంగతులు? మీ ఊరు ఎలా ఉంది? మీ ఊర్లో నీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఇది అడగడానికేనా కాల్ చేసింది? అంటే నీకోసమే కాల్ చేశాను అనుకో. ఏదైనా నేను ఫ్రాంక్గానే చెప్పేస్తాను. రియలీ వీ మిస్ యూ. ఐ మీన్, నువ్వు లేకుండా మా అక్కకి నాకు ఇక్కడ బోర్ కొట్టేస్తోంది. నువ్వు ఉన్నప్పుడు ఆ పని ఈ పని చేస్తూ హ్యాపీగా మాట్లాడుతూ ఉండేదానివి. మా అక్క నీ ప్రెజెన్స్ని ఎంతో ఎంజాయ్ చేసేది. బట్ ఇప్పుడేమో సీత వెళ్ళిపోయిందని మా అక్క తెగ వరీ అయిపోతుంది. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉండాలి, తప్పదుగా. ఆఫ్ కోర్స్, నువ్వు చెప్పింది రైటే. కానీ మా అక్కే డైజెస్ట్ చేసుకోలేకపోతోంది. నువ్వు లేవని మర్చిపోయి ఒక్కోసారి సీతమహాలక్ష్మి అది తీసుకురా ఇది తీసుకురా అని
నాకు ఆర్డర్లు వేస్తోంది. మళ్ళీ మళ్ళీ నేనే సీతామహాలక్ష్మి లేదక్క అని గుర్తు చేయాల్సి వస్తోంది. ఈ కొద్ది రోజుల్లోనే నువ్వు బాగా అటాచ్ అయిపోయావు. సీతామహాలక్ష్మి, నీ పర్సనల్ లైఫ్లోకి ఇంటర్ఫియర్ కావచ్చో లేదో నాకు తెలీదు. బట్ యాజ్ ఎ ఫ్రెండ్గా ఒక మాట మాత్రం చెప్తాను. పాస్ట్ ఈజ్ పాస్ట్. మంచైనా చెడైనా అదే నిజం. ఆ నిజాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఐదర్ యు ఫేస్ ఇట్ ఆర్ ఫర్గెట్. తెలుసు, కానీ ఏది చెప్పినంత ఈజీ కాదు. యు ఆర్ రైట్. టైం బాగుంటే అన్నీ బాగుంటాయి. టైం బ్యాడ్ అయితే ఇదిగో ఇలాగే జరుగుతాయి. నువ్వేంటో నాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు సీతామహాలక్ష్మి. లైఫ్లో అందరూ అందరినీ నమ్మరు. కొందరే కొందరిని నమ్ముతారు. నిన్ను బిలీవ్ చేయని వాళ్ళ గురించి నీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటావు? ఓ ఫేమస్ కొటేషన్ తెలుసు కదా, నువ్వు కావాలనుకునే వాళ్ళకన్నా నిన్ను కావాలనుకునే వాళ్ళే ఆల్వేస్ బెటర్. వాట్ డు యు సే? మీరు చెప్పింది నిజమే కావచ్చు. ఇప్పుడు నేను ఏది ఆలోచించే కండిషన్లో లేను. నా మనసంతా మొద్దుబారిపోయినట్టుంది. నా మీద నాకే జాలి, అసహ్యం రెండూ కలుగుతున్నాయి. సీతామహాలక్ష్మి, నువ్వలా డిప్రెసివ్గా మాట్లాడుకో. నువ్వలా ఉంటే మీ అమ్మ నాన్న ఎంత బాధపడతారో ఒకసారి నువ్వే ఆలోచించు. ఇప్పుడిప్పుడే ఎంతో కష్టపడి పొలాన్ని పండించి ఆ పంట చేతికొస్తుందనే ఆశతో మీ పేరెంట్స్ ఉన్నారని నువ్వే చెప్పావు. ఇలాంటప్పుడే వాళ్ళకి నీ సపోర్ట్ ఎంతో అవసరం. నువ్వెప్పుడూ అనేదానివే, మా అమ్మా నాన్నలకి నేను అండగా నిలబడాలి అని. దిస్ ఈజ్ ద రైట్ టైం. అందుకే చెప్పాను, పాస్ట్ ఈజ్ పాస్ట్. అలాగే కార్తిక్ గారు, మీరు చెప్పినట్టే ఉండడానికి ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం కాదు, ఉండాలి. యాజ్ ఎ ఫ్రెండ్ ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. థ్యాంక్ యూ కార్తిక్ గారు. సీతామహాలక్ష్మి, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీకేం అవసరం ఉన్నా, ఎప్పుడు మాట్లాడాలనిపించినా 24/7 నేను రెడీగానే ఉంటాను. ఓకే. చీరప్ సీతామహాలక్ష్మి. ఫైనల్గా నాదొక్కటే మాట, ఉన్నది ఒక్కటే జిందగీ, అర్థం చేసుకో. బాయ్. కరెక్టే, ఉన్నదొక్కటే జీవితం. కానీ నా జీవితం ఇప్పుడు నా చేతుల్లో లేదు. ఇది మాత్రమే నిజం. ఎవరిది కొత్త నంబరు? హలో, ఎవరు? మేడం, నేను ఆశాని. ఆశ, నువ్వా? నేనే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇంకెక్కడి నుంచి? జైల్లో నుంచే. ఇక్కడ సెంట్రీని బతిమాలి మొబైల్ తీసుకుని మాట్లాడుతున్నాను. సడన్ గా ఇప్పుడేంటి ఆశ? ఏంటేంటి మేడం, మీరే కదా నన్ను పోలీసులకి లొంగిపోమ్మన్నారు. మీరే ఎలాగైనా నన్ను విడిపిస్తాను అన్నారు కదా. మీరే నాకు రఘుకి పెళ్లి జరిపిస్తా అన్నారు. ప్రామిస్ కూడా చేశారు కదా. బట్ ఇప్పుడు నేను జైల్లో ఉన్నా, నన్ను పట్టించుకోరేంటి? అది కాదు ఆశ, కొంచెం బిజీగా ఉండి. నో మేడం, ఇంకా నేను ఈ జైల్లో ఉండలేను. ఇమీడియట్గా నన్ను రిలీజ్ చేయించండి. అలాగే, ఓకే ఆశ, కొంచెం ఓపిక పట్టు. ఎన్నాళ్ళు మేడం? అనౌన్స్ చేసినట్టుగానే మీ స్వప్నకి రఘుకి పెళ్ళైపోయేదాకానా? ఆశ, నేను చెప్పేది విను. చాలు, మీరు చెప్పడం నేను వినడం అయిపోయింది. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు వినండి. నాకు రఘు సార్ కావాలి. సీతను అడ్డు తొలగిస్తానని మీరు నమ్మకంగా చెప్పినందుకే నేను మీతో చేతులు కలిపాను. మీరు చేయమన్నట్టుగానే చేశాను. అవసరం తీరిపోయాక నాకు హ్యాండ్ ఇవ్వాలనుకుంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. ఆశా, ప్లీజ్, ఎందుకంత ఎమోషనల్ అవుతావు? నువ్వు నా మనిషివి. తొందరలోనే నిన్ను... తొందరలో కాదు, ఇప్పుడే, వెంటనే నేను బయటికి రావాలి. ప్రామిస్ చేసినట్టుగా మీరే నన్ను రిలీజ్ చేయించాలి.
లేకపోతే పోలీసులకి నేను మొత్తం చెప్పేస్తాను. అప్పుడు మీరు కూడా నాతో పాటు ఇదే జైలుకి వస్తారు. గుర్తుంచుకోండి. భావయామి గోపాలబాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా భావయామి గోపాలబాలం. సీత, అమ్మా ముగ్గు బాగుందా? ఎప్పుడు లేచావు? ఎప్పుడు తయారయ్యావు? ఇంత పెద్ద ముగ్గు ఎప్పుడు వేసావే? హలో, అన్ని ప్రశ్నలకి ఒక్కటే ఆన్సర్. నా ఫేస్ లో కనిపిస్తుంది, చూసుకో. సీత, నువ్వేనా? ఏ భూతం అనుకున్నావా? బూ, 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 బూ. బానే భయపెట్టావులే. ఉండు, కాఫీ తీసుకొస్తాను. అమ్మా అమ్మా అమ్మా, అమ్మా. ఈ రోజు నుంచి మార్నింగ్ కాఫీ, టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్ అన్ని అన్ని ఈ సీత మహాలక్ష్మి చేస్తుంది. ఆ, మరి నేనేం చేయాలి? హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలి. ఆ? ఇంతకీ ముగ్గెలా ఉందో చెప్పలేదు. బాగుందా? సీత, నేను చూస్తుంది నిజమేనమ్మా? అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి నాన్న? నిజమే నిజమే నిజమే. నేను లేకపోతేనే మీ ఇద్దరికి ఇంట్లో పనులు, నేనుంటే మాత్రం టోటల్ గా రెస్టే. ఎంత చక్కగా వేసింది కదా. నానా, ఇది తీసుకోండి. ఇప్పుడే కదమ్మా లోపలికి వెళ్ళావు, అప్పుడే కాఫీ ఎప్పుడు పెట్టావు? అయ్యో పిచ్చి నాన్న, మీరు లేస్తారని ముందే రెడీ చేశాను. ముందు తాగి ఎలా ఉందో చెప్పండి. ఆహా, భలే ఉందమ్మా. జానకి, నువ్వు కాపురానికి వచ్చి ఇన్నేళ్ళు అవుతుంది. నువ్వు ఎప్పుడైనా ఇలాంటి గుమగుమలాడే కాఫీ పెట్టావా? చెప్తా. రేపు జానకి కాఫీ అంటారుగా, అప్పుడు చెప్తా. అమ్మా, ఈ రోజు నుంచి అన్ని పనులు నావే అని చెప్పానుగా. రా రా. అయ్యో, ఏ పని చేయకపోతే నాకెలా తోస్తుంది? అమ్మా, అదిగో అక్కడ మీ ఆయన గారు సూర్యం గారు ఉన్నారు కదా, శుభ్రంగా తలంటు పోసుకుని పాపం చాలా రోజులైందట. ఇదిగో ఈ గిన్నెలో కుంకుడుకాయ రసం రాత్రి నానబెట్టాను. బాగా రసం పోసి తలస్నానం చేయించుకో. పో. మన సీతలో ఇంత త్వరగా మార్పు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు.
నేను కూడా నమ్మలేకుండా ఉన్నానండి. పిచ్చి జానకి, సీతమోహన్లో ఆ సంతోషం చూడు, తన మాటల్లో ఆ ఆనందం చూడు. ఏమండి, సీత కళ్ళల్లో ఆ వెలుగు ఎప్పటికీ అలాగే ఉండిపోతే అంతకన్నా అదృష్టం ఇంకేమీ ఉండదండి. ఎందుకుండదే, అలాగే ఉంటుంది. సీత మన కూతురు, మన ప్రాణం. పదండి, తలంటి పోస్తా, లేకపోతే మీ కూతురు ఊరుకోదు. సరే పద. ఎక్స్క్యూజ్ మీ. ఇన్స్పెక్టర్, మీరు మా ఇంటికి వచ్చారేంటి? డ్యూటీ మీదే వచ్చాను. మహేశ్వరి గారిని పిలవండి. ఏంటి ఇన్స్పెక్టర్, రాంగ్ రూట్లో వచ్చారా? కాదు, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికే వచ్చాను. ఇన్స్పెక్టర్, మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? సారీ మేడం, ఇదిగోండి అరెస్ట్ వారెంట్. ఇన్స్పెక్టర్, మహీన్ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? శంకర్ ప్రసాద్ గారి మ్యారేజ్ ఫంక్షన్లో డైమండ్ నెక్లెస్ కొట్టేసే ప్లాన్ వేసినందుకు. ఆశాని బెదిరించి ఆమె చేత బలవంతంగా ఆ నెక్లెస్ని సీతామహాలక్ష్మి బ్యాగ్లో వేయించినందుకు. మీరే కుట్ర చేసి సీతామహాలక్ష్మి అనే ఒక నిర్దోషిని కావాలనే ఈ కేసులో ఇరికించినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. నో, ఆ దొంగతనానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఉంది. ఇది జైల్లో ఉన్న ముద్దాయి ఆశ ఇచ్చిన స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ కోర్టులో నిలబడదు. ఎవరో ఏదో రాసిస్తే నిజం అయిపోతుందా? అయితే ఇది కూడా ఒకసారి వినండి మేడం. ఆశ, ఇదే కరెక్ట్ టైం. నేను శంకర్ ప్రసాద్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా ఆ డైమండ్ నెక్లెస్ని వాళ్ళకే తెలియకుండా దొంగిలిస్తాను. ఆ నెక్లెస్ని నేను నీకిస్తే నువ్వు తీసుకెళ్ళి ఆ సీతామహాలక్ష్మి హ్యాండ్ బ్యాగ్లో వేస్తే చాలు. నెక్లెస్ దొంగిలించబడింది అని ఫంక్షన్లో గొడవ మొదలవుతుంది. పోలీసులు వచ్చి సర్చింగ్ చేస్తారు. రెడ్ హ్యాండెడ్గా ఆ సీత దొంగ అని నిరూపించబడి జైలుకు వెళుతుంది. సింపుల్ ప్లాన్. నా ప్లాన్ ఒప్పుకుంటేనే నువ్వు కోరుకున్నది జరిగేట్టు నేను హెల్ప్ చేస్తాను.
ఏంటి మేడం ఇప్పుడేమంటారు? ఇది మీ వాయిసే. కోర్టులో నిరూపించడానికి ఈ సాక్ష్యం సరిపోతుంది. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. నో, ఇదంతా మోసం, కుట్ర, అన్యాయం. నేను మా లాయర్తో మాట్లాడతాను. సారీ, మీరు ఏం చెప్పుకోవాలనుకున్నా కోర్టులో చెప్పుకోండి. ఇన్నాళ్లకు మీ పాపం పండింది, ఇక మీకు జైల్లో చెప్పకూడే. కానిస్టేబుల్ వేడిలు వేయండి. డాడీ ఏమైంది మహి? ఏమైనా కల వచ్చిందా? పీడకలు వచ్చిందండి. పీడకల? అవును, ఆ కల్లో పోలీసులు నన్ను అరెస్ట్ చేసినట్టు, ఇంకా మీకు జైల్లో చిప్పకూడే గతన్నట్టు, ఆశ నాకు హ్యాండ్ ఇచ్చినట్టు, నా వాయిస్ రికార్డ్ చేసి నిండా నన్ను ముంచేసినట్టు భయంకరమైన పీడకల. గాట్ ఇట్. జరిగింది మొత్తం చెప్పి కన్విన్స్ చేయడం నీ బాధ్యత అన్నయ్య. ఇలా డల్గా ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా?